హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ని అయితే డిస్కస్ చేయబోతున్నామండి. అంతకంటే ముందుగా మనం లాంచ్ చేసినటువంటి మెగా టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. సో గైస్, ఆఫర్ అయితే అతి త్వరలోనే ముగియబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. 5,000 కాదండి, దాదాపుగా 7,000కు పైగా ఎంసీక్యూస్ని ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎంసీక్యూస్ రూపంలో అందజేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీడిఎఫ్ కూడా మీకు అందజేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత కోర్స్ స్టోర్ ఆప్షన్లో ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన కోర్స్ ఓపెన్ చేయగానే కోర్స్ కంటెంట్లో అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు తప్పకుండా కోర్స్ లింక్ పంపడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. దాంతోపాటుగా ఫార్మసిస్ట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, మనము న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 1 అయితే చూసాము. ఇప్పుడు దానికి కంటిన్యూస్ క్లాస్ అయితే చూడబోతున్నాము. ఓకేనా? చూద్దాం. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు. చిన్న లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. హౌ డస్ ద macronutrient composition of a meal influence metabolic processes, and what is the role of carbohydrates in providing energy for బాడీ? అంటే భోజనంలోని మ్యాక్రో పోషకాల సంయోజనము మెటబాలిక్ ప్రక్రియలపై ఎలా ప్రభావితం చూపిస్తుంది, మరియు శరీరానికి శక్తి అందించడంలో కార్బోహైడ్రేట్ల యొక్క పాత్ర ఏమిటి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి, ఫాస్ట్ ఎనర్జీ రిలీజ్. ఓకేనా? అంతే కదండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? ఇమీడియట్గా మనకు శక్తిని అందించేటువంటి సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇది మనకు మైక్రో అండ్ మ్యాక్రో 2 న్యూట్రిషన్స్ ఉంటాయండి. మ్యాక్రో అంటే అధిక మొత్తంలో అవసరమయ్యేటి, మైక్రో అంటే తక్కువ మొత్తంలో అవసరమయ్యేటి. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేవి మ్యాక్రో న్యూట్రియంట్స్. ఓకేనా? అంటే ఎక్కువ మొత్తంలో శరీరానికి అవసరము అయ్యేటవి. ఓకే? The macronutrient composition of a meal significantly influence metabolic processes. Carbohydrates serve as a primary energy source for the body, providing rapid energy release for immediate use. Okay, important. Question number 2. In what ways do dietary fats contribute to the absorption of fat-soluble vitamins, and which vitamins are classified as a fat-soluble? అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో మరి ఫ్యాట్ కాంట్రిబ్యూషన్ అంటే వాట్ ఆర్ ద వేస్ టు డయటరీ ఫ్యాట్స్ కాంట్రిబ్యూట్ టు ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్-సోలబుల్ విటమిన్స్? అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా వర్గీకరించారు, అవి ఏంటి? సింపుల్గా ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. విటమిన్స్ ADEK అనేటువంటి విటమిన్స్ కొవ్వులో కరుగుతాయి. బి మరియు సి విటమిన్స్ నీటిలో కరుగుతాయి. ఓకేనా? విటమిన్ ADEK ఇంపార్టెంట్. The dietary fats play a crucial role in the absorption of fat-soluble vitamins such as A, D, E, and K. So facilitating their bioavailability and utilization by the బాడీ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. హౌ డస్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇంపాక్ట్ ద బయోఅవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్, అండ్ వాట్ ఫ్యాక్టర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ప్రాసెస్? ఓకే, హౌ డస్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇంపాక్ట్ ద bioavailability of nutrients, and what factors can influence this process? Answer: all of the above. Food composition, cooking methods, digestive health అన్నీ కూడా సరైనవే. ఓకే, వివరాలు చూద్దాం. The digestion process significantly impact the bioavailability of nutrients. Factors such as food composition, cooking method, and overall digestive health can influence nutrient absorption and utilization. Okay na? Next one.
what are the primary roles of a dietary fiber in a human health, and how can individual increase their fiber intake through food choices. అంటే పీచు పదార్థాల యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీర్ణ వ్యవస్థలో అని అడుగుతున్నారండి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ప్రమోటింగ్ డైజెస్టివ్ హెల్త్, regulating blood sugar levels, supporting weight management. ఓకే, చూద్దాం. Dietary fiber plays several essential roles in a human health, including promoting digestive health, regulating blood sugar levels, and supporting weight management. Individuals can increase their fiber intake by incorporating more whole grains, fruits and vegetables into their diet. అంతే కదండి, ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ థెరప్యూటిక్ డయట్స్, హౌ డు డయటరీ modifications and in managing chronic diseases such as diabetes and hypertension? Answer option D and D. Okay, chronic restrictions, so macronutrient balance, food timing, ఇవన్నీ కూడా మరి హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? మనం తీసుకునేటువంటి ఆహారంలో జరిగేటువంటి మార్పులే వీటికి ప్రధాన కారణం అండి. ఓకే, dietary modifications in therapeutic diets play a vital role in managing chronic diseases approaches such as caloric restrictions, macronutrient balance, and food timing can help to regulate blood sugar levels and blood pressure in individuals which are diabetics and hypertension. డయటరీ మోడిఫికేషన్స్ అనేవి చాలా ముఖ్యమండి. ఓకేనా? మనము మన ఆహారంలో న్యూట్రియంట్స్ని అండ్ ఫైబర్స్ని సరైన మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి. మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్స్ అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్, హౌ డస్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అడ్రస్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ వల్నరబుల్ populations, and what strategies are effective in promoting equitable access to health food? సమాజ పోషణ దుర్భర జనాభా ప్రత్యేక అవసరాలను ఎలా నిర్వహిస్తుంది మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి సమానమైన ప్రాప్యతను ప్రోత్సహించడానికి ఏ వ్యూహాలు సమర్థవంతంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్, సో కమ్యూనిటీ గార్డెన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నీ కూడా సరైనవి. చూద్దాం. ద కమ్యూనిటీ న్యూట్రిషన్ ఫోకసెస్ ఆన్ అడ్రస్సింగ్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ వల్నరబుల్ populations through strategies such as a food assistance program, nutrition education, and community gardens, promoting equitable access to healthy food options. Important question andi. Next one, what is the significance of food preservation methods in maintaining nutritional quality, and how do they impact food safety? Important question అండి. ఓకే, వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ అంటే ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులలో ఏవి ముఖ్యమైనవి, ఇలా ఆహారాన్ని నిల్వ చేయడంలో ఎలాంటి వాటి యొక్క పోషకాల నాణ్యతను కాపాడడానికి ఎలాంటి చర్యలు అవసరము, ప్లస్ అవి ఎలా ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ప్రివెంటింగ్ స్పాయిలేజ్, ఎక్స్టెండింగ్ అ షెల్ఫ్ లైఫ్, రెడ్యూసింగ్ మైక్రోబయాల్ గ్రోత్. ఓకే, వివరాలు చూద్దాం. Food preservation methods are crucial in maintaining nutritional quality by preventing spoilage, extending shelf life, and reducing microbial growth, all of which impact food safety and quality. Important question andi. Okay, next, in what ways can culture, beliefs, and practices influence dietary performance and food choice, and what implications does this have for nutrition interventions?
అంటే సాంస్కృతిక నమ్మకాలు మరియు అభ్యాసాలు ఆహార ఎంపికలు మరియు ఆహార ఎంపికలను ఎలా ప్రభావితము చేస్తాయి, దీనివల్ల కలిగే పర్యవసనాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫుడ్ టాబూస్, ట్రెడిషనల్ రెసిపీస్, మీల్ ప్యాట్రన్స్. చూద్దాం. కల్చరల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్లే a significant role in shaping dietary performance and food choice. Understanding these influences is essential for designing effective nutrition interventions that respect and accommodate diverse culture background. Okay, important question అండి. Next one. How does the interaction between genetics and nutrition influence individual health outcomes? And what are some examples of genetically influenced dietary needs? Answer option D and ikkada kuda all of the above chudam. Lactose intolerance, celiac diseases. Next, familial hyper cholesterolемia అండ్ ఆల్ ఆఫ్ ది అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ద ఇంటరాక్షన్ బిట్వీన్ జెనెటిక్స్ అండ్ న్యూట్రిషన్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ హెల్త్ అండి. ఓకేనా, అవుట్కమ్స్. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్, సెలాయిక్ డయాబెటీస్ అండ్ ఫ్యామిలియల్ hyper cholesterolемia, which require a specific dietary considerations based on genetic predispositions. ఓకేనా, అంటే జన్యు ప్రమాణంగా కూడా కొన్ని రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయండి. ఓకేనా, వాటిని మనం అధిగమించాలంటే తప్పకుండా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ a balanced diet and how do they contribute to overall health and well-being? సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగాలు ఏమిటి మరియు ఇవి మొత్తం ఆరోగ్యం మరియు ఆరోగ్యం మరియు హెల్త్ని ఎలాంటి స్థితికి ఇవి సహాయపడతాయి? వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హౌ డూ దే కాంట్రిబ్యూట్ టు ఓవరాల్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్? Answer option D, all of the above. Macronutrients, micronutrients and water. Okay, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు మరియు వాటర్. A balanced diet consists of key components such as macronutrients, micronutrients and water, all of which contribute to overall health and well-being by providing essential nutrients necessary for bodily ఫంక్షన్స్. అంతే కదండి. మైక్రో పోషకాలు, మ్యాక్రో పోషకాలు, వాటర్ అనేవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఓకే. నెక్స్ట్ వన్. హౌ డు పోర్షన్ సైజెస్ అండ్ సర్వింగ్ రికమెండేషన్స్ ఇంపాక్ట్ డయటరీ హ్యాబిట్స్ అండ్ వాట్ ఆర్ సమ్ స్ట్రాటజీస్ టు ఎంకరేజ్ అప్రోప్రియేట్ పోర్షన్ కంట్రోల్? ఆన్సర్ ఆప్షన్ డి అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. విజువల్ ఎయిడ్స్, ఎడ్యుకేటింగ్ అబౌట్ సర్వింగ్ సైజెస్, ప్రొవైడింగ్ స్మాలర్ ప్లేట్స్ అన్నీ కూడా సరైనవే. చూద్దాం. Portion sizes and serving recommendations significantly impact dietary habits. Strategies such as visual aids, educating individuals and serving sizes and providing smaller plates can encourage appropriate portion control and promote healthier eating habits. ఓకేనా, మన యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి చేపట్టాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్. In what ways can nutrition education be integrated into community program to enhance public health and what are the potential barriers to effective implementation? Answer option D అండి. చూద్దాం. Collaborating with our schools, engaging local leaders, addressing cultural sensitivities అన్నీ సరైనవే. Nutrition education can be effectively integrated into community programs by collaborating with the schools, engaging local leaders, and addressing cultural sensitivities, all of which enhance public health outcomes. However, barriers such as
funding limitations and community resistance can hinder ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన క్లాస్ అండి. నెక్స్ట్ మరొక యూనిట్ అయితే మనము స్టార్ట్ చేద్దాం. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి. తీసుకోండి తప్పకుండా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.